ఉదారంకెంచి శనివారం దాకా సెలవు కావాలని అడిగిన సెలవులు ఇస్తారేమోనని వారం కిందనే బ్యాగ్ల బట్టలు సర్దుకొని పెట్టుకున్నా. నేను ఒక్కదాన్నే కాకుండా మా దోస్తులని కూడా మాట్లాడుకున్నా నా ఎంబడొచ్చేటందుకు. ఆయన గంత పెద్ద జాతరకు పోతే ఒక్కళ్ళు పోతే ఏం బాగుంటాయి చెప్పుర్రి, అందుకే దండకు దోస్తులు అన్నట్టు. ముందుగా మురిసినామా పండుగ గుర్తెరగదన్నట్టు ఇంత మురిస్తే నాకు సెలవు ఇయ్యలేదు. నాకంటే వశపడతలేదు కానీ మీరన్న పోయి చూసిరండ్రి. రైట్, మేడారం చిన్న జాతరకు భక్తులు బాగ్గాబాండ్లు కట్టిరు. బుధవారం నాడు సాలైతుంది, శనివారం దానక నడుస్తుంది జాతర. జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు కావద్దని అన్ని తీర్ల సవలతులు చేసిరు గవర్నమెంట్ వాళ్ళు. సర్కారు తరపుకేసి మంత్రి సీతకే అన్ని దగ్గరుండి అరుచుకుంటుంది జాతర పనులని. జాతరకు యాళ్ళైంది కాబట్టి భక్తులు బగ్గగదిలో వస్తున్నారు. ఇక నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకునేందుకు తెల్ల బెల్లాన్ని నెత్తిన పెట్టుకుని గద్దెల కాడికి వస్తున్నారు. 4 వద్దులైతుంది ఈ జాతర. తొలతనాడు మండ మెలిగే పండుగ చేస్తారు. తెల్లారి సమ్మక్క గద్దెను, మళ్ళా తెల్లారి సారలమ్మ గద్దెలను శుద్ధి చేస్తారు. ఆటంక వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకోవచ్చు అన్నట్టుగా. పేరుకు చిన్న జాతరే గాని పెద్ద జాతర అయినట్టే బాంబాడుగా అవుతుంది. జంపన వాగుల తానాలు, గద్దెల కాడ మొక్కులు, మంచి తావు చూసుకొని వంటలు. కంసేకం పెద్ద జాతర అయినట్టే అవుతుంది గాని వనంకెంచి అమ్మవార్ల గద్దెల మీదకి తీసుకొచ్చేటి కార్యం ఒక్కటే ఉండదు. 2 ఏండ్ల కోపాలు అయ్యేటి మేడారం జాతర కంటే ముందుగాల చిన్న జాతరని చేస్తారిట్ట. జాతర అయ్యేది 4 వద్దులే గాని ఇప్పటి సంది పెద్ద పండుగ అయ్యేది దానిక ఎప్పుడు జాతర ఒత్తుగానే ఉంటది. అక్కడ ఇడవకుండా వస్తారు భక్తులు. పెద్ద జాతరకు జనాలు బగ్గొస్తారని పోలేనోళ్ళు, శాతగానోళ్ళు ఉంటే ఈ జాతరకు పోతారు అన్నట్టు. ఇక పెద్ద జాతరకు పోలేమనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ చిన్న జాతరకైనా పోయిలారి మరి.